సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. గ్రామ స్థాయిలో నేతలంతా పోటీ చేసి అభివృద్ధిపై ఏకాభిప్రాయానికి రావాలని పార్టీ ఆదేశాలు ఇచ్చింది. గ్రామ స్థాయిలో నేతల మధ్య ఉన్న గ్యాప్ ని పూడ్చేందుకు పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? పంతాలు పట్టింపులతో పార్టీకి నష్టం జరగకుండా చూసుకుంటుందే? స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతలు కలిసి పనిచేస్తారా లేదా అనే సందిగ్ధం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగబోతోంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ రాబోతోంది. అన్ని పార్టీలు స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తన క్యాడర్ని సమాయత్తం చేస్తోంది. అయితే పార్టీ సమావేశాల్లో తమ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదనతో ఉంది గులాబీ క్యాడర్. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల అనుచరుల పెత్తనాన్ని పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి స్థానిక ఎన్నికలు కీలకంగా మారాయి. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలంటే ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం తీసుకువస్తేనే భవిష్యత్తులో పార్టీకి మనుగడ సాధ్యమని బీఆర్ఎస్ భావిస్తోంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందో అంతుపట్టని పరిస్థితులు ఉంటే నాయకుల ఆదేశాలతో గెలుపు ఎలా సాధ్యమనే చర్చ గులాబీ శ్రేణుల్లో జరుగుతోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఉద్యమకారులకు, పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యం ఇవ్వలేదని ద్వితీయ శ్రేణి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటమి తర్వాత కూడా పరిస్థితులు మారలేదంటున్నారు. గులాబీ పార్టీ ఇప్పటిదాకా గ్రామ, మండల స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేయకపోవడంతో క్యాడర్ నారాజులో ఉంది. మరోవైపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల ప్రధాన అనుచరుల గ్రామాల్లో పెత్తనం చేస్తున్నారు. దీంతో క్యాడర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే అనుచరులు కనీసం వారిని కలవనివ్వడం లేదనే చర్చ నడుస్తోంది. అధికారం కోల్పోయిన నేతల్లో మార్పు రాలేదని, ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అంత సులువేం కాదని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచేసుకోవాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించామని, ఈసారి అధికారంలోకి వచ్చాక పనిచేసే నేతలకు, కార్యకర్తలకు పదవులు దక్కుతాయని హామీ ఇస్తున్నారు. స్థానికంగా గ్రూపులకు చెక్ పెట్టకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు పార్టీకి కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వంపై వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తుందని బీఆర్ఎస్ అంచనాల్లో ఉంది. అయితే గ్రామస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం లేకుంటే అది అంత ఈజీ కాదనే అభిప్రాయం కూడా బలంగానే ఉంది.